महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। वक्रतुण्डं महाकाय सूर्यकोटिसमप्रभः निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। मुझे ना अभिचरण అలా వచ్చేసి బొట్టు బాగుంది సదాదేవిగా నమః। మీతో లైట్ ఆఫ్ చేయించండి, మీతో లైట్ ఆఫ్ చేయించండి। లేచిన వాళ్ళు కూర్చోండి, కూర్చున్న వాళ్ళు లేవకండి। సరే, నిన్నటి రోజున మనం ఏం డిస్కస్ చేసామంటే గుణాలు ఎక్కడి నుంచి వస్తాయి? గుణాలన్నింటిలోంచి కొన్ని గుణాలు, భూతకోటిలోంచి కొన్ని భూతాలు, ఇంద్రియార్థాల్లో నుంచి అవి ఎక్కడి నుంచి ఉన్నాయో ప్రవర్తించారు, అక్కడి నుంచి ప్రవర్తిస్తాయి। ఎక్కడి నుంచి? మనసు కదా రాజు, ఇంద్రియాలన్నిటికి రాజు ఎవరు? మనసు। ఆ మనసు చెప్పినట్టు ఇంద్రియాలు ప్రవర్తిస్తున్నాయి। దానివల్ల అటాచ్మెంట్స్, డిటాచ్మెంట్స్, రియాక్షన్స్ అన్ని దాని నుంచి వస్తాయి। అంతేకాని ఆత్మకు అందులో ఏ దోషం అంటారు? ఆత్మగా నిలబడడం ఇప్పుడు తెలుస్తుంది ఎంత కష్టం కదా। ఆత్మగా నిలబడడం చాలా కష్టం। ఎంత గురువు అయినా కూడా అటాచ్మెంట్ ఉంటుంది। అటాచ్మెంట్ లేకపోతే సాధన ముందు ఎలా వెళ్తుంది? గురువు కూడా ఎంత ఆత్మగా నిల్చున్నా శిష్యుడితో అటాచ్ అయితేనే ఆ సాధన ముందు, అదే అంటారు గురువు ఒక మెట్టు దిగి రావడం అంటే దాని అర్థం అదే। ఆత్మగా నిల్చున్న గురువు ఈ ప్రపంచంలోకి మన కోసం ఒక మెట్టు దిగుతాడు, సాధనలో దిగి చేయబట్టి తీసుకువెళ్తాడు। ఆయన నిజంగా చెప్పాలి అంటే దిగాల్సిన అవసరం లేదు, ఆయన ఎక్కడున్నాడు అక్కడే సేఫ్గా ఉన్నాడు, చాలా బాగున్నాడు సాధన పరంగా। కానీ ఎలా మరి? గురువు బిగిసి కూర్చొని మీకే దిగరు, మీరే పైకి రండి అంటే శిష్యుడు ఎలా రాగలడు? దారి తెలియదు కదా పాపం, జ్ఞానంగా సాధన మార్గంలో। అందుకని ఆ గురువు ఏం చేస్తాడు? ఒక మెట్టు దిగి లాగుతాడు పైకి। అదే కనబడుతుంది, ఎలా కనబడుతుంది? ఈ లౌకిక ప్రపంచంలో దిగాడన్నట్టు కనబడుతుంది, కానీ జనక మహారాజు గారు చెప్పినట్టుగా తన శిష్యుడి ఉద్ధతి కోసం, అంటే తన శిష్యుడి బాగు కోసం, శిష్యురాలి బాగు కోసం తన దిగినట్టు కనబడుతుంది। కానీ ఇక్కడ కనబడాల్సింది దిగినట్టు కాదు, శిష్యుల యొక్క డెవలప్మెంట్ మనం చూడాల్సింది ఇటువైపు నుంచి, ఇటు నుంచి దిగింది చూడొద్దు, ఇటువైపు నుంచి ఎంత డెవలప్మెంట్ వచ్చింది చూడాలి। అదే ఒక్కొక్కసారి గురువుకి ఎన్ని కష్టాలు ఉంటాయంటే శిష్యురాలని డెవలప్ చేయడం కోసం చాలా కష్టాలు ఉంటాయి। అంత చేసిన ఆయన ఉంటుంది మాట మీరు అనవసరం గురువుని దూషించేటట్టు చేస్తారు, ఆ సిచ్యువేషన్స్ ఇస్తాయి। ఆయన కూడా ఆయన ఏమనుకుంటాడు? ఓన్లీ వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి, అందరూ బాగుండాలనుకుంటాడు కాబట్టి నన్ను ఇలా అన్నారు, నన్ను ఇలా తిట్టారు కాబట్టి వాడు ఇలా అయిపోవాలి అలా అయిపోవాలని వచ్చేవాడు గురువేగా। దైవ లక్షణాలను దేనంటారు? ఎంతోమంది ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఒకప్పుడు వైష్ణవులు శివుడి నింద లేదా శివభక్తులు నింద చేసేవాడు, అలానే శైవులు వైష్ణవ నింద విష్ణుమూర్తి నింద చేసేవాడు, తిట్టేవాడు, దూషించేవాడు। దానివల్ల దేవుడికి ఏమైనా వాడు ఫోన్లే వీళ్ళు నా బిడ్డలే వాళ్ళు నా బిడ్డలే అనుకున్నారు, కానీ మరి నన్ను నింద చేస్తాను వీళ్ళు పనిష్మెంట్ ఇవ్వలే, వాళ్ళకి వెళ్ళారు। కొట్టుకుంది ఎవరు? భూమి మీద మనుషులు కొట్టుకున్నారు, వైష్ణవులు ఎవరు శైవులు ఒకప్పుడు జరిగినాయి। అదే దశావతార సినిమాలు చూపిస్తారు, కొంచెం పెట్టాలి అర్థమైనా? ఆ పాటలు కూడా అదే మీనింగ్ వస్తుంటుంది, రాయి మాత్రం కంటే ఏదో ఉంటే అలా। ఇప్పుడు చాలా మారినాయి, బ్రాడ్ మైండ్ వచ్చింది, కానీ దైవికంగా సాధన పరంగా బ్రాడ్ మైండ్ రాలే, సాధన పరంగా బ్రాడ్ మైండ్ రాలే। కొట్టుకోవడాల దగ్గర అంటే ఏం చేశారు? అందరూ అన్ని వదిలేసారు, అందుకే కొట్టుకోవట్లేదు। అన్ని పట్టుకుంటే వాళ్ళు గొడవలు ఉండే, అప్పుడు స్ట్రిక్ట్గా పట్టుకున్నారు, శైవం గొప్పది, వైష్ణవం గొప్పది, శాక్తేయం గొప్పది, గాఢాపత్యం గొప్పది, సౌరవం గొప్పది, లేదు ఇంకేమైనా మిగిలినాయి 5 ఎకరయా కుమారస్వామి 6ది గొప్పది, అలా పట్టుకున్నారు కాబట్టి మాది గొప్పది మా బద్దలు కొట్టుకున్నారు। ఇప్పుడు ఎవరైతే పట్టుకోవాలి, అందుకే గొడవలు లేవు। మనం ఇంకోలాగా అర్థం చేసుకోవద్దు, బ్రాడ్ మైండ్ వచ్చింది పాపం, మెచ్యూరిటీ లెవెల్ పెరిగింది సాధనలు, అందుకని అందరు దేవుళ్ళు ఒకటే అనుకుంటున్నారు అనేది వచ్చిందా అని చెప్పేది కొన్ని చోట్ల కనబడుతుంది। సాయిబాబా భక్తులు అందరూ ఏమంటారు? సబ్కా మాలిక్ ఏక్ హై అని అంటారు, కానీ అదే సాయిబాబాని తిట్టేవాళ్ళు కూడా బయలుదేరారు। అంటే మనం దేన్ని చూడాలి లోకంలో? ఎవరు దూషిస్తున్నాడో వాడిని పట్టించుకుంటే నీ మైండ్ అలా తయారవుతుంది। నువ్వు ఎవరిని పట్టించుకోవాలా? నేను ప్రేమగా చూసేవాడు ఎవరు, నేను పట్టించుకునేవాడు ఎవరు? సాయిబాబా ఎవరైనా తిట్టారా? లేదే, ఆయన ఎవరు పోయినా కూడా వెల్కమ్ అని అంటాడు ఆయన। ఎందుకు? నన్ను ఆశ్రయిస్తే రాశారు కదా సాయిబాబా సూత్రాల్లో కూడా, విష్ణుమూర్తి భగవద్గీతలో ఏం చెప్పాడు? నన్ను ఆశ్రయించిన వాడు నన్నే పొందుతాడు అన్నాడు, నన్ను ఆశ్రయించిన వాడు నన్నే పొందుతాడు। నువ్వు ఎవరి పాదాలు పట్టుకుంటే వాళ్ళలో నువ్వు వెళ్ళిపోతున్నావు, అంతేగాని నువ్వు ముట్టుకోతున్నావు, నువ్వు ఏమీ వాళ్ళకు ఉండవు। ఒక స్టేజ్ వచ్చాక గురువు కానీ దైవంతో సమానం అయిపోతారు గురువు, అదే అంటాం కదా గురువే దైవం ఎందుకు అయ్యారంటే దానికి ఇవి అవి ఈ నా పిల్లలు వాళ్ళ పిల్లలు ఇవి ఏముండవు, అంతా ఒకటే అంటారు। ఆయన మైండ్ ఎలా పోతుంది, చుట్టూ ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవడం కష్టం। అదేంటది అందరూ ఒకటి ఎలా అవుతారు? నీ శత్రువు నువ్వు ఎందుకు దగ్గర తీస్తున్నావు?
నీ మిత్రుడిని కదా నువ్వు డియరెస్ట్గా అనుకోవాలా, ఈ లక్షణాలు అనుకుంటాం. సమానం. తప్పు ఎవరు చేసినా తప్పనే చెప్తాడు, అది మంచి ఎవరు చేసినా మంచి అని చెప్తాడు. బాగు చేయడం కోసం మనాతనాలు ఎప్పుడో తిట్టాల్సి వస్తుంది. ఒకసారి ఎలా ఉంటుందంటే గురువు పరిస్థితి, వాళ్ళు బాగుపడాలి అంటే, శిష్యులు కానీ వాళ్ళ పిల్లలు కానీ బాగుపడాలంటే నిర్మమాటంగా తిడతారు. అంటే ఆ డోసేజ్ ఆఫ్ మెడిసిన్ పడితేనే బాగుపడతారు. అలా సకల జన శ్రేయస్సు కోసం వేల మంది మర్యాదలు చేసింది. సరే, అవన్నీ నిన్న డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు జనకుడు చెప్పినంత విని సుఖ మహర్షి ఇలా అంటున్నాడు, రాజా మీరు చెప్పింది వింటుంటే నాకు ఒక సందేహం కలిగింది, నాకు ఒక డౌట్ వచ్చింది. మీరు ఇన్ని చెప్పారు కదా, నాకు డౌట్ వస్తుందండి. కరెక్టే, ఎప్పుడైనా గురువు మాట్లాడాక మనకు డౌట్స్ వస్తేనే వాడు విన్నట్టు. ఏమి మాట్లాడుకుని ఏం డౌట్స్ అడిగింది అంటే అర్థం ఏంటి, గురువులోకి ఏం వెళ్ళలేదు, లేదంటే అంతా అర్థమై ఉండాలి. ఇదన్నా అదన్నా ఏంటి, అది నివారించండి, నా యొక్క డౌట్ని క్లియర్ చేయండి అంటున్నాడు. వేద ధర్మాలు హింసను ప్రబోధిస్తున్నాయి. వేదం ఏం చెప్తుంది, హింసని ప్రేరేపిస్తుంది కదా. వేదాల్లో ఏమి హింస, కొన్నింట్లో వధ కూడా ఉంది, జంతు వధ కూడా ఉంది. కొన్ని యజ్ఞాల్లో ఇంద్రజిత్ చేశాడు కదా నికుంభిళ విచార హోమం, దాన్ని ఏం చేస్తాడు, గొర్రెను బలిస్తాడు. అది ఎలా, ఆ కంఠం కింద కొరికి దాని ఒక ప్రాసెస్ ఏదో ఉంది, ఆ రక్తాన్ని కలెక్ట్ చేసి ఆ గొర్రె ఏదో ప్రాసెస్ ఉంది, నికుంభిళ హోమం అంటారు, అభిచారిక హోమం. ఆ నికుంభిళ అభిచారిక హోమం ఉంది, ఆ హోమం కూడా అదే కదా. అంటే వేదము హింసను ప్రబోధిస్తున్నాయి, హింస అధర్మం కదా అంటున్నాడు. మరి హింస చేయడం అధర్మం కదా, మరి వేదమే అధర్మం గురించి బోధ చేస్తుంది కదా, మరి అలాంటి వేదాన్ని పట్టుకొని మీరు ఎలా అంటున్నారు అంటున్నాడు. అలాంటప్పుడు వేదోక్త ధర్మం ముక్తిప్రదం ఎలా అవుతుంది, వేదమే హింసని చెయ్యండి అని చెప్తుంటే మీరు ఎలా ముక్తినిస్తుంది అంటున్నారు వేదం, మీరు వేదం పట్టుకునే కదా బొమ్మంటున్నారు అంటున్నాడు. శాస్త్రాల్లో చెప్పబడిన సోమపానం, పశుహింస, మాంసభక్షణం. మాంసభక్షణం కొన్ని చోట్ల ఉంది, ఎక్కడ తెలుసా, పితృదేవతలకి శ్రాద్ధ భోజనం పెడతారు. కలియుగం కాదు నాన్న, కలియుగంలో పోయింది, కలియుగ ధర్మంలో లేదు. వేదాలు యుగానికి ఒక ధర్మాన్ని నిర్దేశించాయి. కలియుగానికి ఒక ధర్మం, కృతయుగంలో ఒక ధర్మం, త్రేతాయుగంలో ధర్మం, ద్వాపర యుగంలో ఒక ధర్మాన్ని ప్రబోధించాయి. కలియుగంలో బ్రాహ్మణుడు మాంసభక్షణ చేయకూడదు, కానీ అంత ముందు జన్మల్లో, అంటే ముందు యొక్క మనం ఏమంటాం కాలంలో, యుగంలో, ముందు యొక్క యుగంలో పితృదేవతలకి నాన్ వెజ్ లేకుండా తద్దినాలు పెట్టడానికి వీల్లేదు. వాళ్ళు ఖచ్చితంగా నాన్ వెజ్ పెట్టాల్సిందే పితృదేవతలకి. మరి కలియుగానికి వచ్చేసరికి ఎక్కడ పోయిందంటే అదే గారెలుగా మారింది. మినప గారెలు చేస్తారు సరే, ఆ గారెలు చేస్తే నాన్ వెజ్ పెట్టినట్టే తృప్తి చెందుతారు. మినపప్పుని అలా దాంతో పోలుస్తారు. అందుకే నేను నా మినపప్పు గారె బాగా తింటే నా ఆవలింతలు వచ్చి నిద్ర బాగా వస్తుంది. నాన్ వెజ్ తిన్నా కూడా అదే పరిస్థితి, లేజినెస్ కొంచెం ఎక్కువ అవుతుంది. అందుకే బలం పుష్టి అంటారు. కానీ జ్ఞాన మార్గంలో ఉన్నవాడు మినపగారెలు తినడు, ఎందుకంటే శరీర పుష్టి అనేది వాడికి వద్దు. శరీరం ఎంత వీక్గా అయితే మనసు అంత వీక్ అవుతుంది, మనసు ఎంత వీక్ అయితే సాధన మార్గంగా అంత స్టిఫ్ కాదు, నిలబడగలుగుతుంది. బాగా తిండి పెట్టి బాగా పోషిస్తే శరీరాన్ని మనసు ఏమవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. స్ట్రాంగ్ అయిన మనసు ఉట్టి ఉంటుందా, ఇంద్రియాన్ని వాడి ఎలా పడితే అలా తిప్పేస్తుంది. ఇంద్రియాన్ని తిప్పి ఏం చేస్తుంది, పడేస్తుంది సాధన. అందుకని చూడండి, గొప్ప గొప్ప సాధువులు వానప్రస్థం వెళ్ళాక, వానప్రస్థం గృహస్థంలో అనట్లేదు, గృహస్థంలో ఉన్నప్పుడు మీరు హాయిగా తినండి, భార్యతో పిల్లలతో తిరగండి, బాగా ఎంజాయ్ చేయండి. వానప్రస్థం వచ్చాక వాళ్ళ డైట్ ప్లాన్ మొత్తం మారిపోతుంది. వాళ్ళు ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, చారు పప్పు, చారు గ్రీన్ ఫుడ్ అసలు ముట్టరు. ప్రోటీన్ ఇంటేక్ లోపలికి వెళ్తే వేరే విధంగా బుద్ధి పని చేయడం స్టార్ట్ అవుతుంది. అందుకే ప్రోటీన్ ఇంటేక్ మానేస్తారు. వానప్రస్థం అంటే ఉట్టి ప్రాణం నిలబడడానికి కావాల్సిన తిండి తింటారు అంతే. అంటే వానప్రస్థం నాన్ వెజ్ మానేసేయాలి ఖచ్చితంగా. మనవాడు వస్తే మానేయలేదు, అది వానప్రస్థం. వేరే వాళ్ళకి బ్రాహ్మణులని ఫస్ట్ నుంచి ఉంటుంది. ఈ గారెలు అవన్నీ తిన్నా కూడా వానప్రస్థం వచ్చాక మానేయమని చెప్తారు. అలా తర్వాత సన్యాసాశ్రమంలో వెళ్తారు. సన్యాసాశ్రమం అంటే ఎవరు ఏది పెడితే భవతి భిక్షాంది అంటే మన పాత్రలో ఏది పడితే అది తిన్నారు. కొంతమంది ఎంత దారుణమైన వాళ్ళు ఉంటారంటే అప్పుడు స్వామీజీలకు ఎంత కష్టమైంది చూడండి. ఇప్పుడున్న సన్యాసాశ్రమ స్వాములకు అంత కష్టం లేదని చెప్పాలి. అప్పటి వాళ్ళతో పోలిస్తే. అప్పటి వాళ్ళు నడిచి వెళ్ళారు, ఇప్పుడు కార్లలో అట్లాంటి ఫెసిలిటీస్ వచ్చినాయి, లోకం మారి అప్పుడు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. అండ్ రెండోది, అప్పటి వాళ్ళు భవతి భిక్షాంది అంటే ఇంట్లో కొంతమంది ఎంత దారుణమైన వాళ్ళు మనుషులు ఉంటారు చూడండి. ఆ కూరగాయల యొక్క చెక్కులు తీస్తారా, ఆ చెక్కు పొట్టు తీసి కూడా చేస్తారు పాత్రలో. ఎలా తింటారు అనుకుంటారు, సన్యాసి తింటారు. దేవుడు నాకు ఈరోజు ఇదే ఇచ్చాడని చెప్పి దాన్నే ప్రసాదం అనుకుని తింటారు సన్యాసి.
అది గొప్పతనం. దాని మీరు ఏదేయండి అదే నా ప్రసాదం అనేది కళ్ళు మూసుకొని అంటుంటాడు. కానీ ఆ పాత్రలో పడేది ఎవరికి పడుతుంది? దేవుడి పాత్రలో పడుతుంది అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని వేయాల్సిన బాధ్యత మనది. ఆ పాత్రలో ఏం పడాలా అదే నీకు తిరిగి వస్తుంది 1000 రెట్లుగా. దేవుడి పాత్ర అది అనుకుని వేయాలి. ఒక్కొక్కరు అట్లా ఉండేవాళ్ళు అన్నమాట. ఇంట్లో మిగిలిన అన్నం, పాడైపోయిన అన్నం, అంటే ఈ సన్యాస ధర్మం, ఈ సనాతన ధర్మం గురించి తెలియదు కదా, వాల్యూ తెలియని వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాడవాడు వచ్చాడు రైరా అంటారు. లోకం అప్పట్లో కూడా అధర్మంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఈ ధర్మం గురించి తెలియని వాళ్ళు ఉన్నారు, ఈ ధర్మాన్ని సతాయించే వాళ్ళు ఉన్నారు, అందరూ బయలుదేరారు. కానీ సన్యాసి ఈ సనాతన ధర్మం వాటి దగ్గర అడుగుతాను, వీడు ధర్మానికి ఎగేస్ట్ వాడు, అలా ఉండదు సన్యాసి. అందరూ బిడ్డలే, నిర్మోహమాటంగా అందరి దగ్గరికి వెళ్ళి భవతి భిక్షాందేహి అని ఆ భిక్ష పాత్రలు ఏది పడితే అదే తినేవాడు. ఇప్పుడు పీఠాలు ఏర్పడి సన్యాసులందరికీ అక్కడే భోజనం వండుతున్నారు కాబట్టి హాయిగా అక్కడే వాళ్ళకి భోజనం దొరికిపోతుంది. అట్లా చంద్రశేఖర సరస్వతి స్వామి వారిని నడిచే దేవుడు అనడానికి కారణం ఏంటంటే ఆయన యొక్క సన్యాస దీక్ష బలం. ఆయన ఇండియా మొత్తం నడిచే తిరిగారు. ఆయన దండం పట్టుకుని ఇలా చూపించి పిలిస్తే ఏ దేవుడన్నా వచ్చి తీరాల్సిందే, ఏ దేవుడన్నా వచ్చి తీరాల్సింది. అలా శృంగేరిలో స్వాములు కూడా, విద్యారణ్య మహాస్వామి వారు కూడా ఒకసారి అలానే శృంగేరికి ఏదో ఇబ్బంది వస్తే ఆ దండం పట్టుకొని గణపతిని పిలిచారు. అదే తోర గణపతి అంటారు. శృంగేరి మనం వెళ్ళినప్పుడు చూద్దాం, మీకు చూస్తుంటారు తోర గణపతి అని. పైన స్వామి తోర అంటారు, లోపల తలుపులు ఉన్నటువంటి తీస్తూ చూద్దామంటే నేను ఒకసారి అట్లా తెలియక వెళ్ళాను ఫస్ట్ టైం మొన్న వెళ్ళినప్పుడు. పైన తోర గణపతి చూసి దండం పెట్టుకున్నాం. పైన మన గుళ్ళలో పైన అమ్మవారు అయితే అమ్మవారు పెడతారు, ఏ మూర్తి అంటే ఆ మూర్తి పైన పెడతారు తోరానికి కూడా. అలా అనుకుంటే వెయిట్ చేస్తారు, స్వామి తలుపులు ఎప్పుడు తీస్తారు చూద్దాం అంటే లేదంటే అదే వినాయకుడు అంట. తర్వాత తెలిసింది ఏంటంటే విద్యారణ్య మహాస్వామి వారు శృంగేరి పీఠాధిపతి గురువు ఒకప్పుడు, ఆయన శిష్యులు ఇప్పుడు పాలిస్తున్నారు. అయితే ఆయన ఇలా దండం చూపిస్తే ఆ గడపది అక్కడి నుంచి బయట ప్రకటన. ఆ శత్రువులు ఆ శృంగేరి గడప లోపల పెట్టే లోపల రక్తం కక్కుని చచ్చిపోయారు. అంటే ఎంత పవర్ఫుల్ చూడండి. పీఠాధిపతుల యొక్క పీఠాధిపతి యొక్క ఆ సాధన శక్తి వాళ్ళకైనా మనకు లేదా అంటే మనకు కూడా వస్తుంది ఆ శక్తి. ఎప్పుడు మనకు అందరు పిల్లల్లా కనబడాలి అంటే మనలో ఆ దైవీ లక్షణాలు కనబడాలి. శత్రువు కూడా హాని జరగకూడదు అని అనుకోవాలి, కానీ ధర్మానికి హాని జరిగినప్పుడు మాత్రం వాటిని అడుగు బిగిస్తారు. మరి ఇందాక వాడు శత్రువులు వచ్చినప్పుడు ఎందుకు మరి అలా పిలిచారు తోర గణపతిని అంటే ధర్మానికి ఇబ్బంది కలుగుతుంది ఇవ్వడం వల్ల, అవునా? అప్పుడు ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? పీఠాధిపతి. ఎస్, అలా కాపాడారు. సరే, మాంసభక్షణ వెన్నాల్సి, సురాగ్రహణం, ద్యూత క్రీడ మొదలైన అనాచారాలని మోక్ష హేతువులు అంటే నమ్మేదిలా, ఇలాంటివన్నీ మోక్షాన్ని ఇస్తారంటే ఎలా నమ్మాలి స్వామి అంటున్నారు. శశబిందు అనే ధర్మపరుడైన రాజు పూర్వం, చూడండి ఒక రాజు కథ చెప్తున్నారు. శశబిందు అనే రాజు, ధర్మపరుడైన రాజు పూర్వం తాను చేసిన యజ్ఞాల్లో అసంఖ్యాక పశువులను వధించాడు. తను చేసిన యజ్ఞంలో ఎన్నో పశువుల్ని బలిచ్చాడు యజ్ఞానికి. అంటే శాస్త్రోక్తంగానే చేశాడు పాపం యజ్ఞం, కానీ ఎన్ని పశువులు చచ్చిపోయి? ఎన్నో చచ్చిపోయింది. వాటి చర్మాలతో విద్యానగరం అంతా గుట్ట ఏర్పడింది. విద్యానగరం అంతా వాటి చర్మాలు, ఆ చచ్చిపోయిన జంతువుల యొక్క చర్మాలని తీస్తే ఒక పెద్ద గుట్ట కొండలా తయారైందంట. అన్ని జంతువులు బలిచ్చాడు యజ్ఞం కోసం. వాటి రక్తం ఒక నదిలా ప్రవహించింది. ఆ జంతువుల నుంచి వచ్చిన రక్తం ఒక నదిలా ప్రవహించిందంటే రక్తం యొక్క నది పారింది. అంటే ఆ రాజు అలాంటి యజ్ఞం చేశాడు. అదే చర్మణ్వతి నది, అదే చర్మణ్వతి నది అయిందంట. రక్తం ప్రవహించినదే చర్మణ్వతి నది. ఇంత చేసిన రాజుకు స్వర్గమే కానీ మోక్షం లభించలేదు. అంత చేశాడు ఆ రాజుకి ఏమొచ్చింది? యజ్ఞం ఫలితం స్వర్గం వచ్చింది. మోక్షం వచ్చిందా? రాలేదు కదా అంటున్నాడు. ఇటువంటి ధర్మాలను ప్రతిపాదించే వేదాలు ఎందుకు నాకు విశ్వాసం లేదు. ఇలాంటి ధర్మాలు చెప్తాయి కాబట్టి వేదాన్ని నేను నమ్మను అంటున్నాడు. ఎవరు? సుఖ మహర్షి. అంటే ఎందుకు హింసని ప్రబోధిస్తున్నాయి వేదాలు అని అంటున్నాడు. మానవుడు స్త్రీ సాంగత్యంతో భోగాన్ని అనుభవిస్తాడు, అది లభించకపోతే దుఃఖం పొందుతాడు. అటువంటి వాడు జీవన్ముక్తుడు ఎలా అవుతాడు? పెళ్ళయ్యాక భార్యాభర్తలు కలిస్తే పిల్లలకి వచ్చేది, పిల్లలు వచ్చాక సంసారంలో కుటుంబంలో పడ్డాక వాడి జీవన్ముక్తుడు ఎలా అవుతాడు? వాడి పిల్లలు చూడటమే సరిపోతుంది. వాడు బాగా భార్య చూడడం, పిల్లలు బాగోగులు చూడడం, వాడు ఎలా ముక్తి వస్తుంది? దేవుడి వైపు ఎలా తిరుగుతాడు? ఇవన్నీ మీరు చెప్తున్నారేంటి? అసలు ఇవన్నీ విరుద్ధం కదా ముక్తి మార్గానికి. మరి అవన్నీ మీరు పట్టుకోమంటారేంటి అని సుఖ మహర్షి ఎవరిని అడుగుతున్నారు? జనక మహారాజును అడుగుతున్నారు.
సుఖుని సందేహం తెలుసుకున్న జనకుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు మళ్ళీ జనక మహారాజు ఎవరితోని సుఖ మహర్షితో. అర్థమవుతా నిన్నటి వరకు ఆయన ఏం చెప్పారు, ఇప్పుడు నేనేమంటున్నాడు. ఇప్పుడు జనక మహారాజు మునీంద్ర యజ్ఞకర్మల్లో వేదాలు విధించిన హింస ఉపాధి వేదం చేయడం హింస కాదు. యజ్ఞాల్లో వేదాలు హింస చేయమని కొన్ని చోట ప్రబోధించాడు, అది హింస కిందికి రాదు, అది ధర్మం అంటున్నాడు. ధర్మం ఏది, ఫలానా క్రతువు జరగడం కోసం ఆ పర్టికులర్ బలి ఇవ్వాలంటే అది ఇవ్వాలి అంతే, అది అంతవరకే. నీ నోటి రుచి కోసం చంపి తినడం అనేది కాదు, ఆ క్రతువు కాదు. గొడుగు ప్రతిరోజు వాడతారా, ఎప్పుడెప్పుడు వాడతారు గొడుగు? సమ్మర్లో వాడతారు, లేదంటే వర్షాకాలంలో వాడతారు. అందుకని గొడుగు దిగాలని వాడేస్తారా ఇంట్లో? అలానే ఎక్కడ బలి అవసరమో అక్కడ వరకే వేదం చెప్పింది, అంతేగాని ఉన్నాయి కదా అని చంపి తినమల్ల. అలా రాజుకు కూడా వేదం ఒక ధర్మాన్ని నిలబెట్టింది. ఏ పశువులు ఏ జంతువులు ఎక్కువైతే దాన్ని హింసించవచ్చు, దాన్ని చంపవచ్చు. ఎందుకు? అది చంపకపోతే అది ఇంకో దాన్ని బ్రతకనీయదు. జింకలు ఎక్కువైనా అనుకోండి మనిషికి తిండి దొరకదు, అవి గడ్డి చెట్టు కానీ తినేసుకుంటూ పోతుంటే వేరే ప్రాణులు ఎక్కడ బ్రతకను. అందుకని ఒక రోజు ఏం చేస్తాడు, జింకలు వేటాడడానికి పోతాడు రాజు. ఒకసారి పులులు ఎక్కువై ఉంటాయి, దానివల్ల జింకలు బ్రతకవి. రాజు ధర్మం ఏంటి, బ్యాలెన్స్ చేయడం రావాలి. అందుకు వేదం అలా ధర్మ మార్గాలు చెప్పింది, ఎక్కడ హింస చేయొచ్చు ఎక్కడ చెయ్యకూడదు అని. అది అహింసగానే పరిగణింపబడుతుంది. ఏదైతే వేదం చెప్పినట్టుగా నువ్వు పోయావో, వేదం చెప్పినట్టుగా నువ్వు బలి చేసినా అది హింస కిందికి రాదు, అది అహింసయే. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, మీరు ఎవరైనా చంపాలన్నా ఏదైనా చంపి తినాలన్నా వేదం చెప్పిందా అంటే చేయాలి, లేదంటే చేయకూడదు అంతే. అలా ఎలా అండి, ఇది అన్యాయం కదా. వేదం చెప్తేనేమో చంపి తినొచ్చంట, లేదంటే బలి వచ్చంట. అంటే వేదం చెప్పకపోతే బలి ఇవ్వకూడదా అంటే, వేదమే రూల్. అన్ని ప్రాణులకు సమానంగా రూల్స్ ఎవరైనా పెట్టారు అంటే దాన్ని వేదం అంటారు. అర్థమైందా? ఒకడు అదేంటంటే 30 ఏళ్ళకి చనిపోయాడు, ఒకటి 80 ఏళ్ళు బ్రతికాడు. అన్యాయం అంటే పూర్వం ఏమైంది చూసుకోండి, అందరినీ సమానంగా 100 ఏళ్ళు పెడితే ఏమవుతుంది? ఏమవుతుంది? అందరికి సమానంగా 100 ఏళ్ళు చనిపోవాలనుకో, అంత ప్రపంచంలో పాపులేషన్ ఉంటుంది, రేపు పొద్దున ఉంచడానికి ఏముండదు. ఇది కాకుండా అందరు సమానంగా ఉంటున్నారా? అందరు పొద్దున 6 లేచి సుప్రభాతం పెడుతున్నారా? అందరూ బొట్టు పెట్టుకుంటున్నారా? అందరు గుడికి వెళ్ళి సమానంగా ప్రదక్షిణాలు చేస్తున్నారా? సమానత్వం ఎక్కడ ఉంది అసలు? ఫస్ట్ ఎక్కడా లేదు. నీ నచ్చితేనేమో ఒకలా మాట్లాడతావు, నచ్చకపోతే ఇంకోలా. ఈ ప్రాబ్లం ఎవరి దగ్గర ఉంది? వేదంలో ప్రాబ్లం లేదు, మన బుద్ధిలో ప్రాబ్లం ఉంది. ఎంత మంచిది చూపించినా కూడా వంకరగానే చూస్తున్నాం. చంద్రుడు చూసి ఆహా ఎంత బాగుందని ఒకటి అంటాడు, ఒకటి ఏం బాగుంది మచ్చ కనబడుతుంటే అంటాడు. మచ్చ చంద్రుడిలో ఉంది, వీడిలో ఉందా? వీడిలో ఉంది. ఎందుకంటే బ్యూటీని చూడగలిగినట్టు చూస్తున్నాడు. అర్థమైందా? అందుకే గురువుకి ప్రేమ శిష్యులు ఎందుకుంటుందంటే, అందరికీ ఆ శిష్యురాల్లో మచ్చ కనబడ్డా గురువు కనబడు. ఎందుకు కనబడుతుందంటే బిడ్డలాగా కనబడుతుంది. తండ్రికే నచ్చకపోతే తల్లికే బిడ్డ నచ్చకపోతే ఇంకెవరికి నచ్చుతుంది? అదే గురు శక్తి. సరే, అది హింసగానే పరిగణింపబడుతుంది. తడికట్టెలు వేస్తే నిప్పులో పొగ సంభవిస్తుంది. చెక్కల్ని కర్రల్ని బాగా తడిపి హోమంలో వేయాలి, ఏమవుతుంది? పొగ వస్తుంది. అదే తడి లేకుండా వేస్తే ఏమవుతుంది? మంట వస్తుంది, పొగ రాదు. అవి తీసివేస్తే పొగ ఉండదు. భోగకాంక్షతో రక్తుడైన వాడు చేసేది హింస అవుతుంది. భోగకాంక్షతో నీ యొక్క సెల్ఫిష్నెస్ కోసం దేన్నన్నా చంపి తిన్నా, దేన్నన్నా అనుభవిస్తే అది హింస. నీ కోసం ఏం చేసుకోవట్లేదు, దైవం కోసం ఏమైనా చేస్తున్నావు, అది హింస కాదు. మరి అమ్మవారి ముందు బలిస్తున్నాడు కదా, బలి ఎందుకోసం ఇస్తున్నావు? అక్కడ ఆలోచన చేయి. నేను నా కోసం బలి పెట్టలేదండి, అమ్మవారి కోసం బలిస్తున్నాను. అమ్మవారికి బలి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫస్ట్ క్వశ్చన్, అమ్మ నాకు ఈరోజు ఈ సంవత్సరం బిజినెస్ బాగా వస్తే నీకు గొర్రె బలిస్తా. ఇప్పుడు ఏమైంది? అమ్మవారి కోసం ఇచ్చావా? ఇదే కదా ఒక్కతో నువ్వు అమ్మవారి ముందు గొర్రెనో దేనో బలిస్తున్నావు, కోడినో. అంటే నీకు ఒకటి కోరిక ఉంది కదా, నీ కోరిక కోసం జంతు బలి హింస. నీ కోరిక లేదు, జంతు బలి చేసావు, హింస. వర్షాలు పడట్లేదు, అమ్మ వర్షాలు పడట్లేదు, ఓకేనా? ఒకప్పుడు ఒక ఆనవాయితీ ఉండేది, చెప్తాను అవుతా, కప్పలు ఊరేగించేవాడు వర్షం పడాలంటే. వర్షం పడలేదు, వర్షాకాలంలో వర్షం పడలేకపోతే కర్రలకి 2 చిన్న కర్రలు ఇలా తీసుకొని ఆ కప్పలు తీసుకొచ్చి అన్ని కూర్చోబెట్టి కట్టేస్తారు. కాళ్ళు కట్టేసి కప్పల్ని మోసుకెళ్తూ ఉంటారు. ఆ కప్పలు ఏం చేస్తే పైన చూసి బెక్క అరిస్తే వానదేవుడు సంతోషించి వర్షం ఇస్తాడు. ఇది ఒక ఆనవాయితీ ఉంది ఊళ్ళో. నిజంగా వర్షం పడాలంటే కప్పలు వస్తేనే పడతాయి.
ఎండాకాలం ఎండ ఎక్కువైపోయాక కప్పలు పాపం ఉండడానికి లేక బట్టల కింద చెమ చేరిన చోట చీకటి ఉన్న ప్రదేశంలో దూరుతూ ఉంటాయి పాపం. ఇంకా టెంపరేచర్స్ ఎక్కువైపోయి అక్కడ కూడా మండిపోతే అది ఉండలేక భూమిలో తోపుకొని లోపల పోతాయి. భూమిలో అక్కడ కూడా టెంపరేచర్ పెరిగిపోతే ఇంకా బయటకు వచ్చి అరుస్తాయి. రాత్రి కూడా రకరకాల అరుస్తాయి. అరిచినప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ వానదేవుడికి ఇష్టం. అర్థమైందా? ఆ సౌండ్ విని అయ్యో నా బిడ్డలు బాధపడుతున్నాయి, నీళ్ళు కావాలి కదా అని వర్షం. వానాకాలం ఇప్పుడు మే ఎండింగ్లో జూన్లో వస్తుంది. దాని ముందు చూడండి రాత్రి కూడా కప్పలు అరుస్తుంది. నీకు ఇండికేషన్ పిలుస్తాయి. దేవుడు ఎందుకు వినడు? సిన్సియర్గా పిలిస్తే పలుకుతాడు అని చెప్పడానికి కప్పలు కూడా ఎగ్జాంపుల్. మనిషి పిలిస్తే ఎందుకు రాడు? వీడు పెద్ద లిస్ట్ తయారు చేసి ఉంటాడు. BMW మెర్సిడీస్ 10 మంది కావాలా, 20 మంది కావాలా చుట్టూ కదా. దేవుడికి భయం వేస్తుంది ముందు రావాలంటే. చేసే పూజ ఇంత, అసలు అది కూడా లేదు, లిస్టు మాత్రం అంత. నువ్వు నిజంగా ఏమైనా కావాలని సాధన చేయి కదా. సాధన చేయి, నీకేది కావాలి నీ దగ్గరకు వస్తుంది. నీకేది ఇష్టం నీ దగ్గర ఉంచుతాడు కదా. ఎందుకు దూరం చేస్తాడు? బాధ ఎందుకు వస్తుంది? నువ్వు నిజంగా నీకు ఆ సిన్సియారిటీ దేవుడి పట్ల ఉంటే నువ్వు అడుగు, నాకు ఇది కావాలి, ఇది లేదు, ఇది ధర్మం కాదు. నేను కూడా మా గురువు గారు కావాలని అడుగుతుంటాను. ధర్మమైన కోరిక ఎందుకు అడగాలి? ఆయన లేకపోతే నాకు ఎట్లా ముక్తి మార్గం దొరకదు కదా. కానీ గురువు గారిని అడుగుతున్నాను ఏమంటే ఫిజికల్గా లేడు కదా. ఆయన ఏమంటాడు? ఫిజికల్గా ఇచ్చిన రోజు బాగా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు వెళ్ళిపోయాక అడుగుతున్నా ఎక్కడి తెచ్చేదిరా? సరే పని చేస్తాను, ఆ గురువు గారిని నీకు ఏదో రూపమైన నీకు ఆ బుద్ధికి స్ఫురణ, నాకు డౌట్ ఉన్నప్పుడు ఆ బుద్ధిలో ఆలోచన గురువు, నా ఆత్మగా ఉన్నది గురువు. అలా ఏదో విధంగా నీ చుట్టూ, నీ శరీరం కాకుండా అంతటా నీ శరీరం కూడా గురువు, అంతా గురువు అయిపోయేటట్టుగా చేస్తాను. అది రోజు రిక్వెస్ట్ పెట్టుకుంటుంటే అది స్వామి 100 సార్లు అరుస్తారు. ఏమి పట్టుచో అరుస్తున్నాడు పాప ఎంతో ఓపికగా. అందుకని 10 సార్లు చేసి 11 సార్లు తీసుకొచ్చి 10 సార్లు పిలిచాను రాలేదు, 11 సార్లు వస్తాడులే అని వెళ్ళిపోకూడదు. 100 సార్లు ఓపికనే అడగాలి స్వామిని. 101 సార్లు కూడా ఓపిక. ఆ ఓపికను చూస్తాడు, టెస్ట్ చేస్తాడు, ఇంకా కూడా టెస్ట్ చేస్తాడు. మన శివపురాణాలు అదిగా నేర్చుకున్నాం, అరుణాచల మహత్యం ఏం నేర్చుకున్నాం. ఒక్కొక్క భక్తుడు ఏ విధంగా శివుడు అసలు టెస్ట్ పెడతాడా అంటే విష్ణుమూర్తి కంటే దారుణంగా పెట్టాడు టెస్ట్. అవునా కాదా? ఎందుకు పెడతారు టెస్ట్? సిచ్యువేషన్ వచ్చి బాధపడేలాగా ఎందుకు చేస్తారమ్మా? గట్టిపడ్డానికి, సాధనలో గట్టిపడ్డానికి, ముందుకు వెళ్ళడానికి, ఏది నిజమో తెలవడానికి, ఏది కరెక్టో మనకి అర్థం కావడానికి, ఏది మనకు అవసరమో ఏది అవసరం లేదో తెలిసే పాయింట్ రియలైజేషన్. ఇప్పుడు నాకు ఎన్నో పట్టుకున్నాను, చాలా రోజులు బాధపడ్డాను. మా గురువు గారు పట్టుకున్నాను. ఎందుకు అంటే ఏది నిజమో తెలిసి వచ్చింది. నా గురువు నిజం, నా గురువు వాక్కు నిజం. ఇన్ని రోజులు నేను అది పట్టుకోలేదే అని బాధపడ్డాను. ఇప్పుడు ఎందుకు బాధపడను? నేను అడగంగానే మా గురువుగా నాకు తీసుకెళ్తాను. ఆ నమ్మకం కుదిరింది. ఏది కావంటారు? చూడండి ఈరోజు ఎంత మంచి పిల్లలు నా చుట్టూ పెట్టి నాతో పురాణాలు చెప్పిస్తున్నాడు. నాకు చెప్పాలని ఇష్టం, చెప్పిస్తున్నాను. ఎలా చెప్పించారు? నేను దానికి నియమం పెట్టాను. స్వామి ఎలా పడితే ఎలా నేను స్టార్ట్ చేసేస్తే నువ్వు చెప్పినట్టు ఎలా నాకు గుర్తు స్వామి, మీరు నాకు ఏం చేస్తారంటే ఏదో రూపేణ మీరు చెప్పండి అని చెప్పించాను. అప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. అప్పుడు ఇంట్లో చెప్పుకున్నాను, బయటికి రాలా. నా దృష్టానికి శృంగేరి స్వామి ద్వారా వచ్చింది. చూడండి ఎందుకు వినట్లేదు? వింటున్నాడు. కొంతమందికి డౌట్ రాగానే ఏదో రూపేణ ఎదురుగానే ఆన్సర్ వచ్చేస్తుంది. అది ఎవరో చెప్పట్లేదు, గురువే. మీరు నమ్మిన గురువు, మీరు నమ్మిన దేవుడు ఏదో రూపేణ మీకు ఆన్సర్ చెవులో పడి బుద్ధికి వెలిగిస్తాడు. మరేమప్పుడు డౌట్ ఉంది కదా, ఇదో దీని ఆన్సర్ ఇది, అర్థమైందా? పలానా వాడిని వాడి చెప్పించేస్తా, పలానా అమ్మాయిని వాడి చెప్పించేస్తా, సాల్వ్ అయింది కదా, ఇంకా ప్రశాంతంగా ఉండు అంటాడు. నిజంగా గురువు దగ్గర ఉన్న కంఫర్ట్ ఎక్కడ దొరుకుతుంది? ఎన్ని జన్మలకైనా సరే. అలా పుత్రులు పుత్రికలు అనుకుంటూ ఉండేవాడు జీవముక్తుడు ఎలా అవుతాడు అంటున్నాడు. అదే దానికి జనక మహారాజ్ చెప్పారు కదా, వేదపరంగా ఏదైతే నీ యొక్క భోగ ఏచ్ఛ అంటే కోరిక ఉన్న విధంగా హింస చేస్తే హింస అవుతుంది. అదే వేదం చెప్పినట్టుగా నీ యొక్క కోరిక దానికి లింక్ లేకుండా హింస చేస్తే హింస కాదు, ధర్మం అవుతుంది. వర్షాలు పడాలని గొర్రె బలించి అమ్మవారికి, అది హింస కిందికి రాదు. నలుగురు కోసం నువ్వు చేసిన పని దేవుడు మెచ్చుతాడు. నిజంగా అమ్మవారు ఏమంటుంది? గొర్రె బలి ఎందుకురా, కూర్చొని తపస్సు చెయ్యి, వర్ణయాగం చెయ్యి. వర్ణయాగం అంటే వర్షం కోసం. దానికి చెట్ల సమిధలు అవి ఇవి తెచ్చి బ్రాహ్మణులు పెట్టి అక్కడ వానదేవుడికి పూజ చేస్తారు, యాగాలు. బ్రహ్మాండంగా వర్షాలు పడ్డాయి. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లాస్ట్ టైము
పెద్ద యాగా చేశాడు, వర్షాలు పడట్లేదు, ఎంతోమంది పెట్టి కడియాలు కూడా వేశారు ఆయన బ్రాహ్మణుడు. గొప్ప వర్షాలు పడ్డాయని సంతోషపడ్డాడు. సుదర్శన యాగం కూడా చేయించారు కేసీఆర్. అంటే ఒక పర్టికులర్ పర్సన్ గవర్నమెంట్ నేను అన్నట్లే, ఆ మనిషికి ఉన్న లక్ష్యాన్ని మెచ్చుకోవాలి. చూడండి, రాజుకి కనుక ధర్మం పట్ల ఇంట్రెస్ట్ ఉంటే మిగతా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఏ మాట కామాట ప్రతి పొలిటీషియన్ తింటాడు, తినడానికి కాదు. నేను ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ కేసీఆర్, ఐఎమ్ నాట్ ఫ్యాన్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. బట్ ఒక యాదాద్రి అనేది డెవలప్ చేశారా? నాకు ఎవరు చేశారు నాకు అనవసరం. బట్ ఆయన హయాంలో ఒకటి అయితే అయింది కదా. ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, చెప్పుకోవడానికి ఎలా ఉంది. హైదరాబాద్లో చెప్పుకునేటట్టు ఒకటి ఉంది. భద్రాచలం కూడా అలా అయితే బాగుంది. భద్రాచలాన్ని పట్టించుకోవట్లేదు ఎవరు. భద్రాచలం కూడా అంత గొప్పగా డెవలప్ చేస్తే చూద్దాం. రామాజ్ఞ ఆయన తలుచుకుంటే ఒకరిని చేయిస్తారు. సరే, శుకుని సందేహం తెలుసుకుని అయిపోయింది ఇది. వేదోక్తమైన హింస అహింస, ఇది గుర్తుపెట్టుకోండి. వేదం ఏం చెప్పింది? ఎవరు లోకంలో ఈ పెద్ద గోల్ వచ్చింది మనకు, కోవిడ్ కోసం ఎక్కడో యజ్ఞయాగాదం చేసి అక్కడ జంతువులు అవన్నీ చేసిన హింస కిందికి రాదు. అది పరమాత్మని వాళ్ళకి ఇష్టమైన మనం అంటే మనకి రూల్స్ ఉన్నాయి. పరమాత్మకి ఏది ఇష్టమో, పితృదేవతలు నాన్ వెజ్ ఉందనుకోండి, పెట్టాల్సిందే. మనం పెట్టకపోవచ్చు, బ్రాహ్మణుడిగా నేను పెట్టకపోవచ్చు, కానీ వేరే వర్ణాశ్రమ ధర్మాల్లో పెట్టాలంటే వాళ్ళు తినేవాళ్ళకి వాళ్ళు పితృదేవతలు నాన్ వెజ్ పెడతారు. అర్థమైందా? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవతలకు ఇష్టం కాబట్టి సురాపానం ఇవన్నీ అందిస్తుంటారు. అర్థమైందా? అది అందించండి దేవుడు అని మీరు స్టార్ట్ చేశాడు. నిన్ను దాగమని చెప్పాలి, దేవుడికి ఇమ్మని చెప్పాడు. అర్థమైందా? సరే, కానీ విరక్తుడు ఫలాపేక్ష లేకుండా అహంకార విరహితంగా చేసే కర్మలు వేద విధులు అకృతంగానే నిర్ధారించారు. కానీ యజ్ఞం కోసం చేసే హింస కాదు. కూర్చోబెట్టుకుంటున్నాం. యజ్ఞం కోసం చేసే హింస కాదు అని గుర్తుపెట్టుకోండి. గృహస్థులు భోగేచ్ఛతో చేసేదే హింస. గృహస్థులు పర్టికులర్గా మనకే చెప్పారు. గృహస్థులు వాడి కోరికల కోసం చంపుతున్నాడే, అది హింస. పొద్దున్నే చికెన్ తినాలనిపించింది హింస, మటన్ తినాలనిపించింది హింస, చేపలు తినాలనిపించింది హింస. అర్థమైందా? ఒక సన్యాసి సాధుజీవి ఎక్కడో ఉన్నాడు, చాలా రోజులు తపస్సు చేసి తిండి లేదు పాపం. ఆయన ఇలా నీళ్ళలో తాగుతున్నాడు, తన చిన్న చేపలు ఒకటి తెలియక, హింసగా చూడలేదు, లోపలికి వెళ్ళిపోయింది. ఎన్నో సంవత్సరాల నుంచి తినలేదు. శరీర పోషణ ధర్మం. ఆయన సాధుజీవి సన్యాసి అన్నాం మనం, లేదంటే ఒక గొప్ప యోగి అనుకోండి. ఆయన ఎందుకోసం? అందరి కోసం ఉన్నాడు. ఆయన కోసం జరగట్ల. యోగి అంటే ఏమనంటారు? ప్రపంచం కోసం బ్రతికేవాడు యోగి, ప్రపంచానికి దూరంగా బ్రతికేవాడు కూడా యోగి. ఆయన రెండు మీనింగ్స్ ఉన్నాయి. అలా అది హింస కాదు. విరక్తుడు అలా ఉంటాడు. కానీ ముముక్షువులు నిరహంకారంగా చేసేది అహింసయే అవుతుంది. ముముక్షులు అంటే యోగులు, అంటే నాకు ఏమి ఫలాపేక్ష లేనివాడు ముముక్షు, మరి కోరికలే ఉండవు. అలాంటి వాడు చేసే ప్రతి కర్మ యజ్ఞమే, అది అహింసయే. దాన్ని హింస లేదు. ఎందుకు చేస్తారు? లోకోపకారం కోసం చేస్తారు. ఇప్పుడు ఇంకో మాట చెప్తా. నేను మాట్లాడుతుంటే ఏవో క్రిములు గాలిలో ఉన్నవో, ముక్కులో పోయో, నోట్లో పోయో, నా నోట్లో ఉన్న క్రిములు కూడా చచ్చిపోతున్నాయి. కొన్ని నా వల్ల వచ్చే సౌండ్ వల్ల చచ్చిపోతున్నాయి, కొన్ని పీల్చే గాలి వల్ల చచ్చిపోతున్నాయి. నాకు పాపం రాదు. ఎందుకు? లోకోపకారం కోసం పురాణం చెప్పుకుంటున్నాం. వేదం ఏం చెప్పింది? లోకోపకారం కోసం చేసేటప్పుడు హింస జరిగితే అది హింస కాదన్నది. ఇప్పుడు నేను చేసేది నా వల్ల చచ్చిపోయింది, పప్పాంట్లు పెట్టినా, చీమ చచ్చిపోయినా, లేదా దోమకుందని ఇలా అనుకున్నా, ఏదైనా కూడా అది హింసకి ఇంటికి రాదు. నేను చూడలేదు, ఏదో ఎలా అనుకున్నాను, చచ్చిపోయింది తెలియదు. అర్థమైందా? చూసి చంపడం. ఇది నా దగ్గరకు వస్తుంది అనుకుంటుంది ఏమో చంపడం. అర్థమైందా? ఒకసారి నేను కూడా తెలియక చేశానే తప్పులు చేస్తే చెప్పినట్టు నేనే పోతాయంటారు. ఒకసారి మా పక్కింటి దగ్గర పెద్ద తేలు వచ్చింది, అంత పెద్ద తేలు. అప్పుడు ఇల్లు లేవు. నాకేంటంటే నా పిల్లల మీద కొంచెం ప్రేమ ఎక్కువ, శుభాని కొంచెం ప్రేమ. ఇలా చెప్పకూడదు, అయితే ఇలా చెప్తే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పెట్టుకోకూడదు, బయలుదేరుతారు. సరే, నా పిల్లలు ఎందుకు, నా స్టూడెంట్స్ అందరంటే కూడా నాకు చాలా ఇష్టం. పొరపాటు ఏమైనా వాళ్ళకి ఇబ్బంది కలిగేటట్టుగా నా పిల్లలకు, నా స్టూడెంట్స్ అందరికీ ఎవరికైనా ఇబ్బంది కలిగేటట్టు దాన్ని ఫస్ట్ చాలా దూరం పెట్టేస్తారు, ఏదైనా చంపేస్తారు. అది ఏదైనా కావచ్చు. అది తేలు వచ్చింది. నాకేమైందంటే అప్పటికి నాకు డీరెస్ట్ ఫ్యామిలీస్ కూడా చుట్టుపక్కల ఉన్నాయి.
వాళ్ళ ఇంటి దగ్గర రాగానే ఏమైందంటే అయ్యో వీళ్ళ ఇంట్లోకి వెళ్తే ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి ఏం చేశారంటే అది దగ్గరికి వెళ్ళాక మీదికి వస్తుంది కుడతాను ఇంత పెద్ద తేరు దానికి భయం కూడా లేదు మేము దగ్గరికి వెళ్తే మా మీదికి వస్తుంది ఒరే ఇది భయపడిపోవట్లేదు మనిషి కదలిక చూసి మీదికి వస్తుంది కుట్టడానికి చాలా పెద్ద రిజల్ట్ కుడితే చస్తామేమో అలానే ఉంది ఇంత పెద్ద నల్ల తేరు ఆ సైజులో నేను ఎప్పుడు చూడలేదు మా సుఖ చిన్నదప్పుడు చిన్నోడు కుట్టాడు అయితే నాకు ఇంట్లో బేగాన్ ఉండేది అప్పట్లో బేగాన్ ఇట్లా పైకి వస్తుంది సార్ నేను బేగాన్ తీసుకెళ్ళాను టకటక పోయి బేగాన్ కొట్టేదాన్ని నేను కొంచెం ధైర్యంగా వెళ్ళిపోతా భయపడను పాము వచ్చినా తేలు వచ్చినా నాకేమో మరి అట్లా ఉంది అంటే భయం లేదా పోయి బేగాన్ దాని నోరు ఇట్లా కొట్టి తెలుస్తుంది కదా అంత దగ్గర పోతే మీదికి వస్తుంది నేను దాని దగ్గరికి వెళ్ళి కొట్టి దగ్గర పెట్టి ఇట్లా కొట్టా అది ఇలా నోరు తెచ్చింది కుడతా అని భయపెట్టడానికి ఆ కొట్టి తర్వాత నోరు తెచ్చి నోట్ ఒకటి బేగాన్ కొడుతూనే ఉన్నా మొత్తం బాటిల్ అయిపోయింది అది కొద్దిసేపు ఇలా తిరిగి అలా తిరిగి చచ్చిపోయింది అది అప్పట్లో అంత జ్ఞానం లేదు అంత సాడిస్టిక్గా చంపద్దని మరి అదంతా ఊపిరి అయిపోయి చచ్చిపోయింది ఏమైపోయింది రేపు నాకు కూడా అలాంటి ఏదో దేవుడు ప్లాన్ చేసుకుంటాను ఎందుకంటే ఏదైనా రిటర్న్ వస్తుంది కదా ఏది రిటర్న్ రాకపోతే ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఎందుకు చెప్తున్నా అంటే నాకు అది వస్తుందేమో అని బాధ లేదు కానీ అంత దారుణంగా చంపినప్పుడు నాకు మెచ్యూరిటీ లేకుండా ఎలా ఉంది ఇప్పుడు తెలియక చేసినందుకు ఎవరైనా క్షమించి కొంచెం డిస్కౌంట్ ఇచ్చి తీసేయమని నేను అడగను అన్యాయం ఎందుకంటే నా చేతులారా నేను చంపి తీసేయమని నేను ఎలా అడుగుతాను అది అన్యాయం అందులో నేను ఇప్పుడు సరే కొంతమంది గురువు అనుకుంటున్నారు కాబట్టి ఆ స్టేజ్లోనే అసలు అడగదు గురువు జీవితం ఎందుకు కష్టం అంటే శిష్యుడి జీవితంలో ఉన్న కష్టాలు కూడా ఆయనకే వస్తాయి రీసెంట్గా కష్టాలు వచ్చినాయి పెద్ద పెద్ద కూడా వచ్చినాయి అవి రావడానికి కూడా కారణం అంటే ఆ శిష్యుడికి ఉన్న కష్టం నా నెత్తికి ట్రాన్స్ఫర్ అయింది కూడా తెలుసు గురువుకే కదా వెళ్ళి అందరూ ఏం చేస్తాడు వీడిలాంటి కదా వాడలాంటి కదా ఆవిలాంటి కదా ఈవిడలాంటి కదా అంతేగాని గురు పరంపరగా వచ్చేటప్పుడు ఒక గురువు నమ్మి వెళ్ళిన వాడికి తెలుస్తుంది గురువు యొక్క కష్టాలు ఏంటి శిష్యుడి దగ్గర సుఖంగా పడుకోగలడు సుఖంగా ఉండగలడు ఒక గురువు ఉన్న శిష్యుడు ప్రశాంతంగా నిద్రపోగలడు కానీ ఆ శిష్యుడికి రియలైజేషన్ నా వల్ల మా గురువు గారు ఎంత ఇబ్బంది పడుతున్నారో అలాంటి గురువు గారిని నేను వదులుకొని ఎలా వెళ్ళగలను అలాంటి గురువు గారికి ఎన్ని చేసినా నేను ఏమి రుణం తీర్చుకునేది అంటే ఎలా ఆయన చెప్పిన మాట మా గురువుగారు నన్ను ఎంత కాపాడుతున్నారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎప్పుడు కాపాడుతారు మా అమ్మ నాన్న కూడా చేయలేని పనులు ఆయన చేస్తారు అంత కష్టాల నుంచి నన్ను కాపాడుతున్నారు ఏంటి బంధం నేను ఆయన కడుపులో పుట్టలేదు అది ఏ జన్మ బంధమో తెలియదు నేను పరమ వేస్ట్ అనుకున్నా కూడా నాలాంటి ఉంటే ఆయన దగ్గర తీసుకుంటాను ఎవరైనా తీసుకుంటారు స్కూల్లో టీచర్ కూడా మార్క్స్ దగ్గర చదవమంటారు క్లాస్ టీచర్ గురువు సాధన పరంగా ఉన్నవాడు ఎవడైతే సొసైటీ వేస్ట్ అంటాడు వాడిని దగ్గర తీస్తాడు నా వీడే కాదు వీడే డియరెస్ట్ అంటే బాగా చదివేవాడు డియరెస్ట్ కాదని కాదు నాకు తెలుసు బాగా చదివేవాడు స్కూల్లో మార్కులు ఆ టీచర్లు అది వేరు ఆ లోకం సాధన పరంగా గురువుకి డియరెస్ట్ ఎవరు అంటే సాధనలో వీక్గా ఉన్నవాడు ఫస్ట్ డియరెస్ట్ బాగా చేస్తున్నాడు అనుకో వాడు ఇంకా డియరెస్ట్ వాడు తక్కువనేం కాదు ఎందుకంటే గురువు మాట వీక్ చేసిన వాడు ఎందుకు నచ్చాడు గురువుకి దగ్గర తీసుకుంటాడు వీడరా నా వారసత్వం అంటే అంటాడు వారసత్వం అంటే కడుపు నుంచి పుట్టాలని రూలే లేదు గురువుకి వారసత్వం అంటే గురువు గారి మాట విధి చేసేవాడే వారసుడు అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు గురువు గారికి ఎంతమంది పిల్లలు అంటే అనేక మంది పిల్లలు ఆయనకి వాళ్ళు ఆవిడ పుట్టాలని రూలే లేదు గురుపత్ని ఎక్కడన్నా పుట్టుండొచ్చు చెప్పలేదు అది గురువు యొక్క లక్షణం అది మనం ఎందుకు ఇది చెప్తున్నా అంటే మన వల్ల గురువు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు ఒకసారి ఇలానే ఒక అమ్మాయి ఇలానే నాతో మాట్లాడుతూ మీరేనా గురువు గారు అంటే నేను అన్నా నాన్న నా గురువు గారు నువ్వు అనుకున్నావు అనుకో మరి నీ కష్టాలు నాకు కొన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు దేవుడు మరి ఒప్పుకుంటావా అవ్వట్లేదు మీరు నా గురువు గారు కాదు అంటే నా కష్టం వస్తా అంటే ఒప్పుకోవట్లేదు నేను ఎప్పుడేమన్నా నువ్వు ఇంకా అనుకున్నాక ఇంకా నువ్వు వెనక తీయదు లేదు కదా నువ్వు ఎవరైతే దేవుడి దగ్గర నా గురువు గారు ఈయన ఒప్పుకున్నావో నువ్వు ఒక్కసారి కమిట్ అయ్యాక నువ్వు వెనకాలకి ఎలా తీసుకుంటావు అడుగు కొన్ని చోట్ల అడుగు వేయగలవు తీయలేవు అందుకే జాగ్రత్తగా పోవాలి ఒక్కసారి మిక్స్ అయితే కనెక్షన్ సెట్ అయిందనుకో డిస్కనెక్షన్ ఉంటుంది కదా కొన్ని చోట్ల ఇదేమైనా కరెంట్ స్విచ్ ఆఫ్ చేయడానికి అలా ఉంటాయి అమ్మ వద్దండి ఎందుకంటే మీరు ఇబ్బంది పడతారంటే అయ్యో నువ్వు అలా అనుకున్నాక ఇంకేమన్నా మరి పొద్దునికి వచ్చే కష్టం ఖచ్చితంగా నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది నీ కష్టం నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది నాకేం భయం లేదు నన్ను కాపాడాల్సిన నా గురువు గారు ఉన్నారు నాకు వచ్చే ఇబ్బంది ఆయన చూసుకుంటాడు ఇప్పుడు నేనేం బాధపడతా కింద నుంచి వచ్చిన లోడ్ ఆర్డర్ అంతా మా గురువు గారు తిరగబోతుంది అని మరి ఆయనకో గురువు గారు ఉన్నాడు కదా దక్షిణామూర్తి ఆయన చూసుకుంటాడు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే నా కష్టం గురువు గారికి వస్తుంది అయ్యో పాపం అనేది మంచి లక్షణమే దానివల్ల మనం పాపాలు తక్కువ చేస్తాం
నేను చేసే తప్పలే కదా మా గురువు గారికి వెళ్తున్నాయి, మా గురువు గారి దగ్గర మంత్రం తీసుకొని చేయకపోతే మా గురువు గారు ఇబ్బంది పడుతున్నారు, మా గురువు గారు చెప్పిన పనులు చేయకపోతే మా గురువు గారు ఇబ్బంది పడుతున్నారు, నాకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ మా గురువు గారికి పోయి ఆయన ఇబ్బంది పడుతున్నారు. గురువుకి కష్టం ఎక్కడో చెప్పండి సార్. గురువు అనే స్టేజ్లో కూర్చొని దేవుడు నమ్ముకున్నాడు, పురాణం నమ్ముకున్నాడు, దేవుడిని నమ్మి రాముకోవడం ఏదైనా కావచ్చు, ఒక దైవ మార్గం పట్టుకున్నాడు కష్టం రావాల్సిన అవసరం ఉంది చెప్పండి. దేవుడినే పక్కన పెట్టుకుని తిరిగాడు కష్టం ఎందుకు వస్తుంది? వచ్చింది అంటారు అయిందా? ఆయన నమ్ముకొని ఉన్నవాడు అక్కడ ట్రాన్స్ఫర్. ఇంకో విధంగా చెప్పాలంటే ఆ గురువు కష్టాలు మీకే కాదురా నాకు కూడా ఉన్నాయని కోరి తెచ్చుకుంటాడు. దానివల్ల శిష్యుల్లో ధైర్యం పెరుగుతుంది. ఏమని పెరుగుతుంది? మా గురువు గారికి వచ్చే నేనంత అప్పుడు ఆ కష్టాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది. మళ్ళీ ఆ గురువుకి సరెండర్ అయ్యి చెప్పుకుంటాడు, గురువుగారు మీరున్నారు కదా, నాకేంటి గురువుగారు మీరు ఉన్నారు కదా, ఇది రా నాకేమైపోతుందో, నేనేమైపోతాను ఏందో, ఇలాంటి కూడా ఆ గురువు గారి శిష్యురాలు ఎలా ఉండాలి? నాకేం గురువు గారు మీరు ఉన్నారు కదా, నాకేం టెన్షన్, ఇది అలాంటి మాటలు కాదు, సాధన కూడా చేయాలి. గురువుగారు జనకుడిలాగా అనగా శుకుడు అన్నాడు. జనకుడు అలా అనగానే శుకుడు మళ్ళీ అంటున్నాడు, చూడండి మహారాజా నాకు ఒక సందేహం తెలుసు. మళ్ళీ ఇంకో సందేహం వచ్చింది. ఇది చెప్పాడు కదా, అంటే వేద ప్రకారం చేసిన హింసగా అహింస అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకో డౌట్ వచ్చిందంట, మాయ మధ్యంలో ఉన్నవాడు నిష్కాముడు ఎలా అవుతాడు? మాయలన్నిటి మధ్యలో ఉన్నవాడు నిష్కాముడు కోరిక లేకుండా ఎలా ఉంటాడు? మనందరం మాయ ప్రపంచంలో ఉన్నాం కదా, ఇక్కడేమంటే బాగుండి అనిపిస్తుంది కదా, లేదంటే అక్కడేమంటే బాగుండి అనిపిస్తుంది కదా, మరి కోరికలే కదా. మరి మాయా ప్రపంచంలో ఉన్నవాడు అంటే గురువు దగ్గర గురించి మాట్లాడితే జనరల్గా అంటున్నా, సినిమా థియేటర్ నేను పోయా, సినిమా చూడడం నాకు నచ్చాడు, మహేష్ బాబు ఇంకెవరు నా సినిమా థియేటర్ మళ్ళీ ఇంకో షో చూడడం నాకు రాదనిపిస్తుందా? నచ్చితే ఇంటికి పోతుంది కాదు, ఒక్కొక్కసారి కారణం ఇంకోసారి తిరుగుదామని కూడా అనిపిస్తుంది. ఇలా మాయా ప్రపంచంలో ఉన్న వాడి కోరిక లేకుండా ఎలా ఉంటాడు? కరెక్ట్. శుకుడి ప్రశ్న. శాస్త్రజ్ఞానము నిత్యానిత్య వివేకం కలిగి ఉంది, నీ చిత్తభ్రాంతిని విడువని వాని మోక్షం ఎలా లభిస్తుంది? శాస్త్రజ్ఞానం ఉంది అంటే జనక మహారాజా నీకు గొప్ప శాస్త్రజ్ఞానం ఉంది, రైట్. నెక్స్ట్ తెలియవలసిన వాడివి నువ్వు అంటే శాస్త్ర ధర్మం చెప్పిన విధంగా నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నావు, ఓకే. కానీ నేను ఇంకా శరీరము పరమాత్మ అనే జ్ఞానం రాకుండా ఉన్నప్పుడు నీకు మోక్షం ఎలా వస్తుందా? నువ్వు ఇన్ని చెప్తున్నావు కదా, మోక్షం అనేది ఇవన్నీ చెప్పడం కాదు, ఏమీ లేకుండా కామ్గా కూర్చోవడం, అసలు దేనికి రియాక్ట్ అవ్వకపోవడం, ప్రశాంతంగా ఉండడం, నేనంటే ఇదంతా కాదు ఇదంతా కానిది నేను అని చెప్పుకోవడం, అని నమ్మడం, రియలైజ్ అవ్వడం. మరి ఇవన్నీ చెప్తున్నావు కదా, మరి ఎలా ఇవన్నీ చెప్తున్నావు అంటే నువ్వు దీన్ని ఫీల్ అయ్యావు కదా, ఇదంతా నీకు అంటుంది కదా, మరి ఎలా వస్తుంది అంటున్నావు మోక్షం అంటున్నాడు. దీపవార్త మాత్రం చేత చీకటి తొలగిపోతుందా? అలాగే శాస్త్రజ్ఞానం ఉన్నంత మాత్రం చేత అంతర్గతమైన తపస్సు పోదు. ఏ జీవికి ద్రోహం తలపెట్టరాదు, గృహమేదికి అది సాధ్యమవుతుందా? ఏ జీవికి ఇబ్బంది పెట్టకపోతేనే మోక్షం కదా, అలాంటిది గృహస్థుడు ఎలా చేయగలడు? గృహస్థుడు ఏ జీవిని ఇబ్బంది పెట్టకుండా ఎలా ఉండగలడు? ఎక్కడో అక్కడ ఏదో జీవిని ఇబ్బంది పెట్టాల్సిందే, అర్థమైందా? గృహమేదికి అది సాధ్యమవుతుందా? రాజు బొక్కసం నిండా ధనం ఉండాలనుకుంటాడు, రాజుకి ఏంటి ధనాగారం నిండా ధనం ఉండాలనుకుంటాడు, దానికోసం ఏం చేయాలి? అందరి దగ్గర కలెక్ట్ చేస్తాడు, ట్యాక్స్లు వేస్తాడు, అవి వేస్తాడు, కలెక్ట్ చేస్తాడు. రాజసుఖం కావాలనుకుంటాడు కదా, రాజుకి రాజసుఖం కావాలనుకుంటాడు కదా, ఇంతమంది రాణులు, ఇంత పెద్ద పరివారం, ఇన్ని రాజ్యాలు, సామంత రాజులు, గొప్ప పేరు ప్రతిష్ట, ధ్వజస్తంభం, ధ్వజ అనే పతాకం, ధ్వజ పతాకం, ఇవన్నీ ఉండాలనుకుంటాడు. యుద్ధాల్లో జయశ్రీ లభించాలనుకుంటాడు, ఏ యుద్ధానికి వెళ్ళినా కూడా విజయం కావాలనుకుంటాడు కదా రాజు. మరి ఇన్ని కోరికలు నీకు ఉన్నాయి కదా, నువ్వు మోక్షం ఎలా వస్తుందంటున్నావు? నీకు కూడా ఈ కోరికలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఎలా అవుతున్నాడు స్ట్రాంగ్గా. అటువంటి వాడు జీవన్ముక్తుడు ఎలా అవుతాడు? చోరులందు చోర బుద్ధి, ఒక దొంగడికి ఏ బుద్ధి ఉంటుంది? దొంగ బుద్ధి ఉంటుంది. రాజుకి ఏ బుద్ధి ఉంటుంది? రాజబుద్ధి ఉంటుంది. అది మోక్షానికి ఎలా మంది వస్తుంది? తాపసులందు సాధు బుద్ధి, తపస్సు చేసుకునే వాడికి ఏ బుద్ధి ఉంటుంది? సాధు బుద్ధి ఉంటుంది. ఇది ఎక్కడ చూస్తాం? హాజీరామ్ బాబాజీ వెంకటేశ్వర స్వామితో పాచికలు ఆడుతుంటాడు, ఆడుకుంటూ తేలు వస్తుంది, తేలు వస్తే తేలు ఇలా పట్టుకొని పక్కన ఇస్తా అంటే తేలు కుడుతుంది హాజీరామ్ బాబాజీ. కుట్టనే రామా తేలు కుడుతుంది కదా, సినిమాలు అదే కదా ఉండేది, రామా తేలు కుడుతుందని తెలుసు ఎందుకు పెట్టామంటే దాని తప్పే ఉంది స్వామి, దాని లక్షణమే కుట్టే లక్షణం, దాని ధర్మం ఏంటి? కుట్టడం. నువ్వు అన్యాయంగా చంపేస్తే నీ ధర్మం అవుతుంది. అర్థమైనా? తేలు కుట్టే లక్షణం అదే అండి, ఇందాక అన్నది నాకు తప్పని, దాని లక్షణమే కుట్టే లక్షణం. నీ జోలికి వచ్చి చంపుతాను కుడతానంటే నీ ప్రారంభం, అంటే దగ్గర ఇలా పెట్టుకొని కుట్టివని కదమ్మా అంజలి, అర్థమైందా? అలా అని కాదు, దానికి ఉన్న లక్షణమే
కుట్టే లక్షణం. దాని ధర్మం ఏంటి? కుట్టడం. మనం మాట్లాడటం ఎలా ధర్మమో దాన్ని కుట్టడం ధర్మం. పాముకి కాటేయడం ధర్మం. దాని ఎదురుగా వచ్చి కాటేసి అధర్మం అని దాన్ని చంపుతా అంటే చంపిన పాపం నీకు వచ్చింది. దాని జోలికి నువ్వు వెళ్ళావు, నువ్వు కానుకుంటూ అది వెళ్ళిపోతావు. లేదు అన్యాయంగా నీకు వెంటబడి కొడుతుంది అనుకో, చంపాలని నువ్వు చంపేదాన్ని. నీ ప్రాణం మీదకి వస్తే అప్పుడు ఆత్మరక్షణ కోసం చంపితే చంపినట్టు కాదు. కానీ నా భయాని కోసం నేను చంపకూడదు. నేను చేసిన తెలివి విషయంలో భయానికి చంపా. ఏం భయం? మా వాళ్ళని ఏమో చేస్తున్నాను, ఎవరి కోసమో నేను అంటుకట్టుకున్నాను పాపం. మా పక్కన వాళ్ళు ఇంటి పడి అంటే మేబీ వాళ్ళ రక్షణ కోసం చేశాడని ఆయన కన్సిడర్ చేస్తే చెప్పలేము. పోలేరా ఎవరికో ఇబ్బంది పడుతుంది చంపామని ఆయన కన్సిడర్ చేస్తే చాలా సరే. ఇలా చెప్పుకున్నా కాబట్టి కొంచెం డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇంకా స్వపర బుద్ధి మీకు ఉంటుంది. ఇంకా మీకు ఏం బుద్ధి ఉంటుంది? స్వపర, నేను కానిది అనే బుద్ధి రాజుకుంటుంది అంటున్నాడు. ఎవరికి గృహస్థుడు కూడా ఉంటుంది. కనుక మీరు విదేహులు ఎలా అవుతారు? మీరు ఎలా అవుతారు అంటే ఏదైతే ఇందాక చెప్తున్నాడో జనక మహారాజు ఏమనుకుంటున్నారు? జీవన్ముక్తులు అంటారు కదా, ఎలా అవుతారు? నేను రాజుని, నువ్వు బంటువి, నువ్వు సేవకుడివి. ఇంత ఉన్నప్పుడు జీవన్ముక్తిగా వస్తుంది. షడ్రసాలను మీరు ఆస్వాదిస్తారు. 6 రకాల టేస్ట్లను మీరు అనుభవిస్తారు. తీపి, ఉగాది పచ్చడి ఎగ్జాంపుల్ అన్నీ కలుస్తాయి కదా, అలా కారం, ఉప్పు, పులుపు అవన్నీ తీపి వస్తుంది తిందుగా ఉగాది వస్తుంది. శుభం కలిగినప్పుడు మహారాజం చెందడం గొప్ప సంతోషం. శుభమైందనుకో గొప్ప సంతోషం కదా. డియరెస్ట్ స్టూడెంట్ సమ్మర్ హాలిడేస్ అయ్యాక మళ్ళీ రావడం అంతేనా శుభం. అది వెళ్ళిపోయేటప్పుడు బాధ అనిపిస్తుంది, అయ్యో. అసుఖం తటస్థిస్తే దుఃఖించడం కదు. ఎంబడే ఏదో నచ్చని పని జరిగింది ఏమవుతాం? 7 జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ వీటి భేదాలు మీకు తెలుస్తూనే ఉంటాయి. చర్మం నేను, ఈ తోలు నేను, శరీరం నేను అనుకునేవాడికి జాగ్రత్త అవస్థ అంటే నేను మేల్కున్నాను. రెండోది ఏంటి? స్వప్నావస్థ అంటే నేను కలగన్నాను అని చెప్తుంటాడు. నెక్స్ట్ డే నాకు కల వచ్చింది, అవునా? అది స్వప్న. సుషుప్తి ఇవి 2 లేదు. హాయిగా ఏమి డిస్టర్బెన్స్ లేకుండా అది పడుకోవడం. వాడు పొద్దున్న లేస్తే రోజు నా అదృష్టం నిన్నైతే సుషుప్తి అని ఆయన చెప్పాలి. నాకేం కలలు లేవు, హాయిగా పొద్దున గొడి చాకి చేస్తే సుషుప్తే, అవునా కాదా? దెబ్బకి నిద్రపోతారు. కుంభకర్ణుల్లో పోయాను అసలు ఏమి తెలియలే. దోమలు పండగ చేసుకునే హాయిగా శరీరం కదా పార్టీ, అది సుషుప్తి. అయితే సాధన పరంగా సుషుప్తి అని ఎవరంటారంటే మేలుకొని అలాంటి నిద్రపోయిన వాడికి శరీర స్పర్శ లేదు, అంటే జాగ్రత్త అవస్థ లేదు, స్వప్నమే లేదు వాడికి. సుషుప్తి అంటే నిద్రపోకుండా ధ్యానంలో లీనమైపోయాడు. ఇది ఎలా చెప్పాలంటే నీ శరీరం కాళ్ళు తిమ్మిరెక్కుతాయి, గిచ్చినా కూడా తెలియదు సరా. ఒళ్ళంతా తిమ్మిరెక్కి ఎలా ఉంటుంది? ఎక్కడి తోలు ఏది కొట్టినా గిచ్చినా వాత పెట్టినా తెలియదు శరీరానికి. అంటే ఆత్మ మనసు ఈ శరీరాన్ని కొట్టి ఇప్పుడు ఇలా అంటే నన్ను ఎవరో టచ్ చేశారో తెలుస్తుంది కదా, ఇలా కొట్టినా కూడా నొప్పి, ఇలా గిచ్చినా, నలిపినా, మెలిపెట్టినా తెలుస్తుందా? ఈ సెన్సెస్ అన్నీ ఆ మనసు తీసేసి ఆత్మలో పెట్టేస్తుంది. ఇంకా సెన్స్ ఉండదు బాడీకి. అది జడం అంట. అది సాధన చేసి అలా అయిపోతారు. దాన్ని కోసినా కూడా ఏం తెలియదు, తెలియదు. నిప్పులు ఏంటి? శరీరం కాలుతూ ఉంటుంది కానీ వాళ్ళకి ఏం తెలియదు. ఆ నిప్పు కాల్చి బొక్కబడి స్మెల్ వచ్చి మనం ఫీల్ అవుతుంటాం కానీ పెరాలిసిస్ అంటారు సార్. అది పనిష్మెంట్. శరీరం ఉంది కదా అని అన్నిటికీ వాడేస్తే పెరాలిసిసే వస్తుంది. అన్ని కంఫర్టబుల్గా టచ్ చేయడానికి వెళ్తే అలా వస్తుంది. అర్థమైందా? అలా అని కాకుండా కోరి సాధన చేసి శరీరాన్ని, అటువంటి స్థితిలో మీరు తురీయావస్థకు ఎలా అర్హులు అవుతారు? తురీయావస్థ అంటే ఇలా చెప్పింది నేనే, తెలిసి సుషుప్తి. మేలుకున్నది తెలియదు, స్వప్నము లేదు, కళ లేదు. ఈ 2 లేనిదే సుషుప్తి. అక్కడ ఉండాలి తురీయావస్థ అంటారు. సాధనలో మనం అక్కడ ట్రావెల్ చేయాలి. దేవుడు చేరుకోవాలంటే, ఆత్మగా ఉండాలంటే జాగ్రత్త అవస్థ ఉండకూడదు, స్వప్నావస్థ ఉండకూడదు, సుషుప్తి. కానీ సాధన చేసేవాడికి స్వప్నాలు వస్తాయి కదా. మరి సీతమ్మ దగ్గర ఉన్న త్రిజటకు కూడా స్వప్నాలు వచ్చినాయి కదా. అంటే గురువు గారే స్వప్న దర్శనం ఇస్తారు, ఇచ్చి మెసేజ్ అందిస్తారు. సీతమ్మకు వచ్చే కళలు రాలే, ఆమె దగ్గరే నమ్ముకొని సీతమ్మ
సామాన్యమైన మనిషి కాదు, దేవతామూర్తి అని నమ్మిన త్రిజటకు వచ్చింది కళ. ఎలా వచ్చింది? వీళ్ళందరూ పడిపోయినట్టు, రాముడు వచ్చి పట్టుకెళ్తున్నట్టు ఒక మహావానరం కళలో. వానరం వచ్చింది కళలో కాదు, వీళ్ళందరూ పడిపోయినట్టుగా వచ్చింది కదా. ఒంటేల మీద, అలానే ముసలి మీద, పంది మీద, ఇంద్రజిత్తు, రావణాసుడు, ఒక ఆడది ఎర్ర వస్త్రాలు కట్టుకొని, నల్లని స్త్రీ ఎర్రని వస్త్రాలు కట్టుకొని రావణాసుడు ఈడ్చుకోబోతుంది. ఆయన నూనె ఒళ్ళంతా నూనె రాసుకున్నట్టుగా ఇవన్నీ కళలో త్రిజటకు వచ్చినాయి. ఒక తెల్లని పర్వతం మీద సీతమ్మ కూర్చుంది, రాముడు వచ్చి పట్టుకెళ్ళాడు, ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ ఎవరికి సపోర్ట్? సీతమ్మకి. ఎందుకంటే ధర్మాత్మురాలు. ధర్మంలో ఉన్నవాడికి ప్రకృతి సపోర్ట్ ఇస్తుంది. అందరు కోవిడ్ వచ్చి పడిపోయి వాడికి ఆ ప్రకృతి వాడికి రక్ష. అందుకనే హిమాలయంలో యోగులు తపస్సు చేసుకున్న యోగ జోలికి కోవిడే పోదు. కోవిడ్ వాళ్ళకి కనబడుతుంది ఒక మనిషి రూపంగా, అలా పక్కన వచ్చి కూర్చో. మళ్ళాంటికి ఏమవుతుంది? గాల్లో కలిసిపోయి లోపలికి వెళ్ళిపోయి లేపేస్తారు. అందుకే సాధన చేసిన వాళ్ళకి అన్నీ కనబడతాయి. భూత పేద పిశాచాలు నిన్న కూడా అన్నాం కదా. ఏది పడితే దొరికింది కదా, పొద్దున తలకాయ తీసేసి తినేయడాలు, తోకలు తీసేసి తినేయడాలు, గుండెలు తీసుకొని తినేయడాలు, ఈ ఆత్మలన్నీ తిరుగుతుంటాయి. ఎవరి చుట్టూ తిరుగుతారా అంటే, నువ్వు నన్ను తిన్నావు కదా, నేను వెయిట్ చేస్తున్నా నీకోసమే, జస్ట్ వెయిట్, నీ రోగాలు వస్తాయి కదా, అప్పుడు చూపిస్తాం మా శక్తి ఏంటో. లేదంటే మా శక్తిని పెట్టి నీకు రోగ రూపాయలు నిన్ను ఎలా ఇబ్బంది పెట్టాలో మాకు తెలుసు. ఒక్కసారి చనిపోయిన జీవికి మనిషి కంటే శక్తి ఎక్కువ, ఇది గుర్తుపెట్టుకోండి. చనిపోయిన జీవికి మనిషి కంటే శక్తి ఎక్కువ. ఎందుకు? దానికి శరీరం లేదు కాబట్టి. అది దేనిలో అన్నా వెళ్ళగలదు, ఎక్కడికన్నా వెళ్ళగలదు, ఏదన్నా తీసుకురాగలదు. కష్టం ఖచ్చితంగా తీసుకురాగలదు ఒక జీవితంలో. అది ఎక్కడికో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వస్తుంది. ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు బయలుదేరతాం. అది తుమ్ముగా వచ్చి జ్వరంగా వస్తుందో ఆ కంప్లైంట్, లేదంటే పారాలసిస్గా వస్తుందో, పైల్స్గా వస్తుందో, కడుపులో ఉన్న ఇంటెస్టైన్లో అల్సర్ ఫామ్ అయిందో, ఏదో జీవిలోకి వెళ్ళి దాన్ని చంపి దీని లోపలికి వెళ్ళి అల్సర్ కూడా అవ్వచ్చు. అది అలా కూడా ఎంట్రీ ఇవ్వచ్చు కదా. అదే బ్రాహ్మణ ధర్మంగా ఉంటే ఫుడ్లోంచి కూడా వెళ్ళచ్చు. ఇది అందరికీ ఆ మాంసం తినే వాళ్ళ గురించి మాట్లాడితే, ఒక అధర్మం ఉన్న బ్రాహ్మణుడు కూడా రోగాలు వస్తున్నాయి. మాంసం తినని ఎంతో మంది కూడా రోగాలు వస్తున్నాయి. వాళ్ళకి ఎలా వస్తుందంటే, వాళ్ళు తినే ఫుడ్, ధర్మంగా తినే ఫుడ్లో, నాన్ వెజ్ కానీ వెజ్ ఫుడ్లో కూడా వస్తుంది. ఆ ఫ్రూట్ లోపలికి వెళ్ళి రావచ్చు, ఆ వెజిటబుల్లోకి వెళ్ళి రావచ్చు, ఆ ప్లాంటేషన్లోకి వెళ్ళి, బియ్యంలోకి వెళ్ళి రావచ్చు. ఎంట్రీస్ చాలా ఉన్నాయి. దీన్ని బట్టి ఏమర్థమైంది? ధర్మంగా ఉండండి. ఫస్ట్ ధర్మం ఏం చెప్తే చేయండి. అన్యాయంగా తినకూడదు, అన్ని చంపుకొని తినద్దు, అన్ని కోసి తినకూడదు. అది కూడా నీకు ఆకలి ఉంది, ఒక పండు ఆకలి ఉంటే ఒక పండు తిని, అంతేగాని 10 పండు కోసేసుకొని ఎవడో ఎత్తుకెళ్ళిపోతాడని లేకి చేసినంతో 10లో 4 తిని ఒక 6 కొరికి నువ్వు తినక ఇంకోటి పండు ఆకలి పడేస్తున్నాడే, వాడికి నెక్స్ట్ తిండి దొరకదు. ఏమని రాసుకుంటాడంటే, వీడికి తిండి ఎక్కువ పడేసాడు అని రాసుకుంటాడు. సో ముందున్న తిండి ఇప్పుడే తిన్నాడు కదా, ఇక ముందు తిండి లేదు. మీరు ఇంకోటి కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రిసోర్స్ వేస్ట్ చేయొద్దు, న్యాచురల్ రిసోర్సెస్ అస్సలు వేస్ట్ చేయొద్దు. చాలా మందికి దరిద్రమైన అలవాటు ఒకటి ఏముందంటే, నీళ్ళు తాగి మిగతా నీళ్ళు పరిస్థితి చాలా మందికి ఉంది. వేస్ట్ చేయండి. మీరు ఏ నీళ్ళు పడేసారో రేపు ఆ నీళ్ళు మీకు దొరకవు. మీరు ఎన్ని నీళ్ళు పడేసారో అన్యాయంగా మీరు భూమి మీద, మీరు చెట్లకు పోయింది అది వేరు, ఇంకే చోట పోయింది లేదు. ఈ డ్రైనేజీలు అటు పోయి ఎక్కడో మారిపోతున్నాయి కదా, ఇంకో తాకుండా. ఇది చాలా చోట్ల చూస్తాం. ఇంట్లో కూడా బకెట్లో ఒక నీళ్ళని పారబోస్తారు. ఎందుకు పారబోయాలి? ఇప్పుడు లోకల్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చింది తెలుసా? రీసైక్లింగ్ ఆఫ్ వాటర్ వచ్చింది సిస్టమ్. అంటే ఏంటి? బ్రష్ చేసుకున్న నీళ్ళన్నీ చూడకపోతాయి, వాష్రూమ్లో వాడిన నీళ్ళన్నీ చూడకపోతాయి, ఇవన్నీ చోట కలెక్ట్ చేసి దానికి కెమికల్స్ అనేసి రీసైకిల్ చేసి ఎల్లోయిష్ వాటర్ వస్తుంది. అదే మళ్ళీ పంపు చేసి ట్యాంకులో పంపిస్తుంది. అవే స్నానాలు చేయాలి. ముందు చాలా చోట్ల బెంగళూరు ఆల్రెడీ స్టార్ట్ అయింది, కొన్ని ప్లేసెస్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు అర్థమైందా మన దరిద్రం మన నెత్తి మీద పోసుకుంటున్నామని? అదే అంటున్నారు. మరి ఏం పరిస్థితి? రేపు పొద్దున నిజంగా భూమిలోకి నీళ్ళు రాలి మన పరిస్థితి ఏంటా? ఇది వేస్తే ఉక్కుమని మోటార్లో నీళ్ళు వస్తున్నాయి, బుడబడ 10 మగ్గులు పోసేసుకుంటాం కాళ్ళని. అలా కాదు, ఒక మగ్గు తీసి నీట్గా అక్కడ పైప్ వేసి ఎందుకు వేసాను, అందుకే వేసాను. బుడబడ అలా తిప్పేస్తాను, పోతూనే ఉన్నాయి. అందుకే ఇక్కడ పెట్టింది వచ్చిందా. ఒక్కొక్కసారి కొన్ని హోటల్లో వెళ్తే వాడు పెద్ద పెద్ద మంది పెడితే నేను సలహా ఇచ్చేస్తాను, రే నాయన అంత పెడుతున్నాడు, వాడు సొమ్ము పోయి మొత్తం చొమ్ము నీళ్ళు పోసేస్తున్నాడు కింద, చేయకూడదు మాకు నీళ్ళ. కొంచెం సంస్కారం ఉండాలి కదా, నెక్స్ట్ జనరేషన్స్కి రిసోర్సెస్ ఉండాలి. సరే అని చెప్పుకుంటూ ఈరోజు పురాణం ఇక్కడికి శుభం పలుకుతాం. సర్వం శుభమామేశ్వర బాలానందస్తు లోకాన్ని సంస్థాంచుకున్న శాంతి.